సమస్య దాదాపు 10-15 ఏళ్ళ జరుగుతాం. దీనిలో దాదాపు 32 లక్షల కుటుంబాలు దీనిలో నష్టపోయి ఉన్నారు. 8 రాష్ట్రాలు విస్తరించబడింది. దీనిపైన 2-3 లక్షల మంది 2 లక్షల మంది దాకా ఏజెంట్లు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ సేకరించే డబ్బులు రహస్యంగా చేయలేవాళ్ళు, ఓపెన్గా చేశారు. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు యాన్యువల్ మీటింగ్ పెడితే మంత్రులంతా పోతున్నారు. అలాంటప్పుడు ఎట్లా సేకరిస్తారని చెప్పలేకపోయారా? అందరూ రిజిస్టర్ ఆర్గనైజేషన్ కదా ఇది. కానీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి మూలం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుంటాయి. మరి అట్లాంటప్పుడు ఆస్తులు ఎక్కున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం తీయలేరు. మామూలుగా ఆస్తులు ఎక్కువ ఉండి తక్కువ ఉండి అప్పులు ఎక్కువ ఉంటే అది ఐపీ పెడుతున్నారు. వీళ్ళు ఐపీ కూడా పెట్టడం లేదు కదా, సాధ్యం కాదు కదా. దీని పరిష్కారం ఈజీ అని చూసారంటే వాళ్ళ ఆర్థిక నిపుణులు ఒకరు పంపించారు దగ్గరికి. వాళ్ళు చెప్పాము, ఇది చేయండి, కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, కోర్టుకు పోనీపాకండి, మీరు ఆస్తుల పైన కంట్రోల్ చేసుకోండి, అంతుల వారిగా డబ్బులు తీసుకుంటా పోండి అని అంటే ఆయన గడ్డపాటు నానబెట్టారు. గడ్డపాటు నానబెడితే ఏమైంది? 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఆయన పరిష్కారం చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన పరిష్కారం చేస్తాడు, ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పేదంటే, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అంటే దాన్ని భూమిని అమ్మి దానిలోనే డబ్బులు వస్తే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సెల్ఫ్ జనరేటెడ్ క్యాపిటల్గా అమరావతిని మీరు రూపొందించారు కదా. ఇప్పుడు సెల్ఫ్ జనరేటర్గానే ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు పెట్టుకొని పరిష్కారం చెప్పి కోరుతున్నారు. అది మీరేమో డబ్బులు ఇవ్వకల్లా, అప్పులు ఇవ్వకల్లా, వాళ్ళ ఆస్తులే ఉన్నాయి. 2-3 రెట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగి ఉంటాయి. మరి అట్లాంటప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఆస్తులు ఉండి మీ దగ్గర పవర్ ఉండి బాధ్యతలు సరిపోతా ఉంటే ఇప్పుడు 1,000 మంది దాకా చనిపోయారు. అవన్నీ మీ ప్రభుత్వం హత్యలే కదా. అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వ హత్యగా మేము చూస్తూ ఉన్నాం. అది ఇంకా కొనసాగించకూడదని ఉద్దేశంతోనే ఈ ఆందోళన చేస్తున్నాం. నా ఉద్దేశంలో ఇప్పటికైనా సరే ఒక కమిటీ అంటున్నారు, కోర్టు అంటున్నారు, అవన్నీ అవసరం లేదు. మీరు అవుట్ సైడ్ ది కోర్ట్ పరిష్కారం చేయడానికి కావాల్సిన మంత్రి మెకానిజం ఉన్నాయి. అవుట్ సైడ్ ది కోర్ట్ నుంచి దీన్ని పరిష్కారం చేసేటువంటి యంత్రాంగం మంది ఉన్నప్పుడు తర్వాత మీరు చేయండి, ఒక జడ్జిని పెట్టండి, 2-3 పెట్టండి, ఎక్కువ మంది కూడా అక్కర్లేదు, పరిష్కారం చేసే అవకాశం ఉంది. అన్ని రకాల అవకాశాలు ఉండి అగ్రిగోల్డ్ బాధ్యత కాపాడే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం చేయలేదంటే మరి మీరు నిద్రావస్థలో ఉండి వీళ్ళ హత్యలు గురి చేస్తారా? మేము దాన్ని అంగీకరిస్తాం. తక్షణం దాన్ని పరిష్కారం చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రకటించాల్సిందే. ప్రకటించకపోతే నా ఉద్దేశం అయితే వీళ్ళు ఊరికి పోకూడదు, ఇంకా ఏడ వండుకొని తిరిగి పడుకోవాలి. మీరు పరిష్కారం చేయండి, జైలుకైనా పంపించండి అనేటువంటి విజయం చూసుకోవడం సాధ్యం కాదు. ఈసారి పరిష్కారం కాకపోతే మాత్రం ఇక్కడికే వచ్చి వంట వారపు చేసుకొని తిని పడుకొని పరిష్కారం చేసేంత వరకు సావో బతుకు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మా పెద్దవాళ్ళు అంటారంటే 10-15 ఏళ్ళకి జరుగుతూ ఉంది. అనేక మంది ప్రభుత్వం చొరవ చేసింది. ఎవరికి వాళ్ళు గిల్టీగా ఏం చేస్తారంటే ఈ ఆస్తి అంతా కాజాయని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆస్తులు కాజాయని ప్రయత్నించేటువంటి దుర్బుద్ధి వల్ల మీరు పరిష్కారం చేయకపోతున్నారు. మరి మీరు ఆలస్యం చేస్తే మళ్ళీ మీరు ఆస్తుల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారా, లేదా బాధితులు కాపాడడానికి ప్రయత్నిస్తారా తెలుసుకోవాలని అవసరం. ఓకే, మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యని పరిష్కరించమని చివరి హెచ్చరికగా ఈరోజు కన్నీటి దీక్షలను ప్రారంభిస్తున్నాం. వాస్తవానికి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకు అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు పిలిపించాం. పోలీస్ కమిషనరు పాదయాత్రని ఇవ్వలేమండి, దీక్షలు చేసుకోమన్నారు. అందుకు దీన్ని అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి దీక్షలుగా పేరు మార్చాం. ఈ కన్నీటి దీక్షలు 10.5 సంవత్సరాల పోరాట అనంతరం తుది హెచ్చరికగా చేస్తున్నాం. దీంట్లో రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి,
ఆ ఆస్తుల్ని ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా, చిన్న చిన్న కమతాలుగా, బిట్లుగా విభజించండి. వాటిని బాధితులకి వాళ్ళ సొమ్మును బట్టి ఆక్షన్ పెట్టండి. అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు వాళ్ళకున్న బాండ్ల ద్వారా కొనుక్కుంటారు, బయట వాళ్ళు డబ్బు ద్వారా కొనుక్కుంటారు. అది ఎక్కువ సొమ్ము రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక ప్రత్యేక కమిటీని వేయమని అడుగుతున్నాం. ఇది మొదటి అంశం. అలాగే ఏలూరు కోర్టులో 12,000 కేసులు ఉన్నాయి. అందులో ఇదొకటి. తెలంగాణలో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అలా కోర్టుకు వెళ్ళి ఉండకపోతే తొలి 5 సంవత్సరాల్లోనే పరిష్కారం అయి ఉండేది. ఇప్పుడు అది ఏలూరు కోర్టుకు వచ్చింది. ఆ సమస్య పరిష్కరించడానికి ఒక ప్రత్యేక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయమని అడుగుతున్నాం. దీనికి రూపాయి ఖర్చు లేదు. ఈ ఒక్క అంశం మీదే రోజువారీ విచారణ చేస్తే దీని పరిష్కారం జరుగుతుంది. 3 ఆస్తులు దొంగతనం చేయబడుతున్నాయి. దాని రక్షణకి ఆర్టీఓలకి, డిఎస్పీలకి, ఆ కింది అధికారులకి వాటి రక్షణ బాధ్యత ఇవ్వమని అడుగుతున్నాం. దానికి రూపాయి ఖర్చు లేదు. దాని తర్వాత మొత్తం ఆస్తుల్ని లెక్క కట్టి ఎక్కువ సొమ్ము రావడానికి ప్రయత్నం చేసి 8 రాష్ట్రాల్లో ఉన్న బాధితులకి ఎలా న్యాయం చేయొచ్చో అందుకు 8 రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పిలిచి మన ఆంధ్ర అధికారిని ప్రిన్సిపల్ అధికారిగా పెట్టి బాధితులకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. దీంట్లో రేపు అసెంబ్లీ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని ఒక స్పష్టమైన ప్రకటన 6 మాసాల్లోపు శాశ్వత సంపూర్ణ వడ్డీతో సహా చెల్లించే పరిష్కారాన్ని చేయమని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.